హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ చాలా యాంగిల్స్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారో అలాంటి క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మనకి ట్రిగ్నోమెట్రీలో మనకు మెయిన్గా ఏంటి, మనకు యాంగిల్స్ గురించి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏంటో తెలిస్తే క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఏబిసి. ఓకేనా, సో మనకేంటి ఇంటర్నల్గా ఉండే వాటిని మనం ఇంటర్నల్ యాంగిల్స్ అంటాం. ఈ XYZ అనేది మనకేంటి ట్రయాంగిల్కి ఇన్సైడ్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఇంటర్నల్ యాంగిల్స్ అంటున్నాం. ఓకేనా, సో మనకి వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా, మనకు ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్స్లో ఉన్న యాంగిల్స్ మనం సమ్ చేస్తే ఎప్పుడైనా కూడా 180 degrees రావాలి. జస్ట్ మీకు కాన్సెప్ట్ ఒకటి క్లియర్గా అర్థమైతే వీటిపైన క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ట్రయాంగిల్ కదా. ఓకే, సపోజ్ ఇది 30 degrees, ఇది 60 degrees అనుకుందాం. ఇది ఎక్స్ అంటాడు, అవునా. క్వశ్చన్లో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జస్ట్ మనకి ప్రాపర్టీ ఒక్కటి తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జనరల్గా ఎలా చేస్తారు చాలామంది అంటే 30 + 60 + x = 180 degrees. నెక్స్ట్ 30 + 60 అంటే 90. 90 + x = 180 degrees. నెక్స్ట్ x = 180 - 90, x = 90 అని ఇదంతా రాసి చేస్తే తప్ప చెప్పలేరు. జస్ట్ చూస్తూనే చేయొచ్చు ఈ క్వశ్చన్స్. ఎప్పుడు అసలు ట్రిగ్నోమెట్రీ అంటే, ఈ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ లోపల ఉన్న XYZ ఏంటి, దాని యొక్క ప్రాపర్టీ ఏంటి. జస్ట్ XYZ అంటే ఇంటర్నల్గా ఉన్న యాంగిల్స్, వాటి యొక్క సమ్ ఎప్పుడు 180 ఉండాలి. ఈ క్లారిటీ మనకు ఉందనుకో, ఇదంతా చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో మనకి ఏమన్నాము, ఈ మూడింటిని యాడ్ చేసి మనకు 180 degrees రావాలి అని చెప్పాను. ఆల్రెడీ 30 + 60 90 ఉన్నప్పుడు ఇంకొక 90 యాడ్ చేస్తే వచ్చేదే కదా 180 degrees. ఆ మాత్రం దానికి ఇదంతా చేయాల్సిన పని లేదు కదా. సో ఎప్పుడైనా సరే మ్యాథ్స్ అనగానే రాస్తే తప్ప మ్యాథ్స్ రాదు అనేది ఒక అపోహ. మ్యాథ్స్ చాలా 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 ఈజీ సబ్జెక్ట్. ఎప్పుడు అంటే నేర్చుకునే విధానం అనేది చాలా క్లియర్గా నేర్చుకోవాలి. మనం ఎలా చేస్తున్నాము అనే దానిపైన మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ట్రయాంగిల్ ఫిగర్ ఇచ్చాడు. ఓకేనా, ఇది ఏబిసి అనే ట్రయాంగిల్. జస్ట్ ఇది ఇలా ఇచ్చాడు, వాల్యూ ఏంటో చెప్పలేదు. ఓకే, ఇది ఒక 30 degrees అన్నాడు. ఈ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. ఓకేనా, సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి. ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఈ ఫిగర్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే అసలు ఈ ట్రయాంగిల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ మీనింగ్ తెలిసే వాల్యూ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అసలు నేను పెన్ను పెట్టకుండానే చేయొచ్చు. ఎలా చూడండి, దీని మీనింగ్ ఏంటి అంటే పర్పెండిక్యులర్ అని. పర్పెండిక్యులర్ అంటేనే 90 degrees. మళ్ళీ క్వశ్చన్లో స్పెషల్గా 90 degrees అని పెట్టాల్సిన పని లేదు. ఓకేనా, ఈ సింబల్ అంటేనే 90 degrees. మనకు ఆల్రెడీ తెలుసు, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఇది 90 అయినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి కదా. 90 + 90 కదా 180. ఇది ఆల్రెడీ 90 అని మనకు తెలుసు, ఇది ఆల్రెడీ 30 ఉంది. ఇంకా 90 అంటే మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 60 degrees. ఏమీ చేయకుండానే జస్ట్ చూస్తూ పెట్టేసే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే మనం లాజికల్గా థింక్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే లాజికల్గా మ్యాథ్స్ నేర్చుకుంటామో, మ్యాథ్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. మ్యాథ్స్ అర్థమైతే దానంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు, అర్థం అవ్వాలంటే దానంత టఫ్ సబ్జెక్ట్ ఉండదు. మన వే ఆఫ్ అండర్స్టాండింగ్లోనే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మనకు ట్రయాంగిల్స్లో ఇలా ఇచ్చాడు. ఓకే ఓకే ఇలా ఇచ్చాడు, ఈ ఫిగర్ ఇచ్చాడు. ఈ యాంగిల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఎంత అని అన్నాడు. జస్ట్ ఫిగర్ ఇలా ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఫిగర్ని చూడగానే దాని మీనింగ్ అనేది మనకు తెలియాలి. ఈ లైన్స్ గీశారు కదా, అసలు ఈ లైన్స్ అంటే ఏంటి, ఈ లైన్స్ ఎలా ఉన్నాయి, అన్నిట్లో మనకి 2 lines ఉన్నాయి. ఓకేనా, అన్ని సైడ్స్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని మీనింగ్. మ్యాథ్స్ అంటేనే మనం డెప్త్గా ఫోకస్ పెడితే తప్ప అర్థం కాదు. అర్థమవుతుందా, మ్యాథ్స్ అంటే ఇంతసేపు బైహార్ట్ చేస్తూ ఉంటారు చాలామంది అర్థం కాని వాళ్ళు. జస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో, అసలు నాకు ఏం అర్థమైంది, ఏం అడుగుతున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఫిగర్ ఇచ్చాడు, 2 lines ఇచ్చాడు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీని మీనింగ్ ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే అన్ని సైడ్స్ పైన 2 lines ఇచ్చాడు, 2 equal lines ఇచ్చాడు కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ఎప్పుడు అంటాము, ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో. ఓకేనా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అర్థమవుతుంది కదా, ఇదంతా కాన్సెప్ట్ అనమాట. సైడ్స్ ఈక్వల్ అని చెప్తే ఇండైరెక్ట్గా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్స్ ఎలా ఉంటాయి,
అన్నీ 60 ఉంటాయి. ఎందుకంటే మనకు కావాల్సింది 180 బై ఎన్ని సైడ్స్ ఉన్నాయి మొత్తం మనకి ఎన్ని యాంగిల్స్ 3 కదా. 180/3 ఈక్వల్ టు 60 degrees. లేదు ఇది ఎలా చేశారో అన్న డౌట్ ఉంటే చూడండి, ఈక్వలేటర్ ట్రయాంగిల్లో మనకి ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees అని. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 3x. 3x ఈక్వల్ టు 180 degrees అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 180/3. 3 1s 360s అంతే. చాలా ఈజీ అనమాట. కాకపోతే మనకి ఏంటంటే దీంట్లో ఉన్న లాజిక్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకు ట్రయాంగిల్ ఏబీసీ అని ఇచ్చాడు. ఓకేనా, ఇది ట్రయాంగిల్ ఏబీసీ అని ఇచ్చాడు. ఇందులో మనకేంటి ఓన్లీ ఈ 2 లైన్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఓకేనా, ఈ 2 లైన్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఇది ఒక 60 degrees అని ఇచ్చాడు. ఫైండ్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రీవియస్ క్వశ్చన్లో మనకేంటి 3 sides ఈక్వల్ అని రిప్రజెంట్ చేశాడు కాబట్టి అది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని మనకు తెలుసు. ఇక్కడ మనకేంటి ఓన్లీ 2 sides మనకి ఈక్వల్ అని చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మాత్రమే ఈ 2 sidesకి మాత్రమే మనకి ఈక్వల్ సింబల్ ఉంది. అంటే ఏంటి, ట్రయాంగిల్లో మనకి 2 sides ఈక్వల్ అంటే మనం ఏ ట్రయాంగిల్ అంటాం, ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటాం. ఐసోసెల్ ట్రయాంగిల్లో ఏంటి సైడ్స్తో పాటు వీటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది ఎక్స్ అయితే డెఫినెట్గా ఇది కూడా ఎక్సే అవుతుంది. ఓకేనా, ఇది ఒక కండిషన్ మనకు స్ట్రైక్ అవ్వాలి. క్వశ్చన్ చూడగానే మన మైండ్లోకి థాట్ అనేది రావాలి. నెక్స్ట్ ఇంకేం రావాలి, ఈ ప్రాపర్టీ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఏంటి, ఇది 60 degrees అయింది కదా, 180లోంచి 60 తీసేస్తే రిమైనింగ్ ఏంటి నాకు 120 degrees. అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి 120 degrees. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది 60 ఇది 60 కదా, 60 + 60 చేస్తేనే కదా మనకు 180 వస్తుంది. లేదు ఇలా డైరెక్ట్గా మాకు 60 రావట్లేదు అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x కదా, 2x ఈక్వల్ టు 120 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 120/2, ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. సో ఇలా చాలా ఈజీగా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ ఒక్క ప్రాపర్టీని బేస్ చేసుకునే మనకు డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మ్యాథ్స్ అనేది చాలా 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 ఈజీ సబ్జెక్ట్. మనం నేర్చుకునే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి, సో 1 week మ్యాథ్స్ బేసిక్స్ పైన క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే, ఫస్ట్ మ్యాథ్స్ పైన మీకున్న అపోహను చేంజ్ చేసుకోవడానికి డెఫినెట్గా మన క్లాసెస్కి జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.